ఉన్నారు. ఈరోజు చింతచిగురు పచ్చడి అయితే వండుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పచ్చడి అయితే తీస్తున్నామండి. రైలు అయితే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయండి. ఉల్లిపాయలు అయితే వేసాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. ఇదైతే బాగా వేగాలండి. సాల్ట్ వేసి త్వరగా పట్టుకోతుంది. చిల్లి రైలు అయితే వేసారు. బాగా మగ్గాలండి. పసుపు వేసుకుంటున్నామండి. ఇవైతే బాగా మగ్గినాయి. ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము. చిగురు చూడండి, ఇదంతా మా ఇంటికాడ ఉన్న చెట్టుదేనండి. చింతచిగురు కొనుక్కోవాలండి, చాలా కాస్ట్. చూడండి, చింతచిగురు అయితే వేస్తున్నాము. ఒకసారి కలుపుకోవాలి. మసాలా అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే ధనియాల పొడి మీద వేసుకుంటున్నాం. చూడండి, కూర అయితే ఎగిరిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది. చింతచిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.